everyone, welcome to my channel Shree's Creative Corner. ఈ హ్యాండ్స్ డిజైన్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే ఈ నెక్ డిజైన్, యోక్ పార్ట్ అండ్ కింద అంబ్రెల్లా పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూడండి. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే యోక్ పార్ట్ కోసం ఇలా ఫ్యాబ్రిక్ ని 2 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను సపరేట్ గా డ్రా చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ డ్రా చేయడం కోసం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ అనేది 6.25 మార్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది డీప్ నెక్స్, బోత్ డీప్ నెక్స్ కాబట్టి జారకుండా యాక్చువల్ షోల్డర్ లోంచి నేను 2 ఇంచ్ మైనస్ చేసుకున్నాను. అలా 6.25 అనేది మార్క్ చేసుకున్నా. ఆర్మ్ హోల్ కూడా 6.25 మార్క్ చేసుకుంటున్నా. ఇది 32 చెస్ట్ మెజర్మెంట్. ఈ పాయింట్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే 6.25 ఉందో సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి అది క్రాస్ గా వెళ్లకుండా స్ట్రైట్ గా ఉండి కటింగ్ నీట్ గా వస్తుంది. ఇలా ఇక్కడ లైన్ మార్క్ చేసుకుని ఇప్పుడు చెస్ట్ లైన్ పైన చెస్ట్ మార్క్ చేసుకుందాం. నా చెస్ట్ రౌండ్ 32, 2 ఇంచ్ లూజింగ్ నేను కంఫర్ట్ కోసం యాడ్ చేసుకుని డివైడెడ్ బై 4 చేసి 8.5 మార్క్ చేసుకుని 2 ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నా యోక్ పార్ట్ లెంత్ అనేది నేను 13 ఇంచ్ తీసుకుంటున్నా. పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 14 కి మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనకి క్రాస్ గా వెళ్లకుండా సేమ్ కొంచెం డిస్టెన్స్ లో కూడా ఈ 14 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మన వేస్ట్ రౌండ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నా వేస్ట్ రౌండ్ 28 ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 2 చేస్తే 7.5 వచ్చింది. అది మార్క్ చేసుకున్నా. 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకుని 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేయాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేయడం మర్చిపోయాను, అది నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఈ లైన్ ని మనం ఎగ్జాక్ట్ గా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం. ఇక్కడ నుంచి 0.25 ఇంచ్ అవతల వైపుకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కాబట్టి ఫ్రంట్ దానికి లోపలికి 2.5 మార్క్ చేసుకుంటాము. ఈ క్రాస్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ ఇలా స్కేల్ తో క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవచ్చు. రెడీ షోల్డర్ నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. మనకి షోల్డర్ దగ్గర అటాచ్ చేయడానికి హాఫ్ ఇంచ్ అండ్ నెక్ దగ్గర అటాచ్ చేయడానికి హాఫ్ ఇంచ్, టోటల్ 1 ఇంచ్ యాడ్ చేస్తే 2.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ బ్యాక్ పార్ట్ లో నెక్ డీప్ నేను 6 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ యూజ్ చేసి నార్మల్ యూ షేప్ లో మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ కొంచెం క్రాస్, ఒక 2 లైన్స్ ఇలా క్రాస్ గా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేయడం మర్చిపోయినాను కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకున్నా 2 ఇంచ్ మార్జిన్ కోసం. ఈ మార్జిన్ పాయింట్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా నేను ముందు జాయిన్ చేసింది కాదు, ఇప్పుడుది కరెక్ట్. తర్వాత ఇలా 4 ఇంచ్ కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకుని దాని మిడిల్ నుంచి ఇలా 4.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని డాట్ డ్రా చేసుకున్నాను. ఈ సైడ్ 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకుని క్రాస్ ఇలా క్రాస్ గా డ్రా చేసుకున్నా లైన్, ఎందుకంటే మనకి సైడ్ అనేది కిందకి జారినట్టు ఉండకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సైడ్స్. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాను. డాట్ దగ్గర నేను ఇలా చిన్న కట్ పెట్టుకున్నాను, మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం కూడా సేమ్ ఇలా 2 లేయర్స్ లో ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకుని ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ లో ఎలా అయితే డ్రా చేసామో ఫ్రంట్ పార్ట్ లో కూడా సేమ్ అంతే 6.25 షోల్డర్, 6.25 ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్నాం. అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ లా డ్రా చేసుకున్నట్టే. డాట్ వేస్ట్ డాట్ దగ్గర మాత్రమే కొంచెం డిఫరెన్స్ అండ్ నెక్ డిఫరెన్స్ ఉంటుంది, మిగతాదంతా బ్యాక్ పార్ట్ లో డ్రా చేసుకున్నట్టే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా చెస్ట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత సేమ్ యోక్ పార్ట్ 13 ఇంచ్ అయితే నేను 14 కి మార్క్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ మనం ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అవి కూడా అలానే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో లాగే 8.5 ఇంచ్ మార్క్ చేసుకున్నా, 2 ఇంచ్ మార్క్ చేసుకున్నా. వేస్ట్ దగ్గర సేమ్ వేస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చింది కదా, అది మార్క్ చేసుకుని వేస్ట్ డాట్ ఫ్రంట్ పార్ట్ లో 1.5 ఇంచ్ ఇచ్చాను నేను. ఇక్కడ మార్జిన్ సేమ్ 2 ఇంచ్. బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం 1 ఇంచ్ ఇచ్చాను, ఫ్రంట్ పార్ట్ లో 1.5 ఇంచ్ ఇచ్చాను. ఈ పాయింట్స్ ఇలా జాయిన్ చేసుకున్నా. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఈ లైన్ ని మిడిల్ కి మార్క్ చేసుకుని ఇలా లోపలికి 0.25 ఇంచ్ మార్క్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్‌లో అయితే అవతల సైడ్‌కి మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్‌లో ఇలా లోపలికి మార్క్ చేసుకొని, ఇలా క్రాస్‌గా ఈ పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేసుకొని, ఈ క్రాస్ అయితే 0.75 తీసుకోవాలి. ఈ 3 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాం. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ క్రాస్ అనేది మనం బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ తీసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ లో 0.75 ఇంచ్ తీసుకుంటాం. సేమ్ రెడీ షోల్డర్ కూడా 2.5 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి నెక్ లెంత్ అనేది నేను 5.5 ఇంచ్ కి మార్క్ ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత నా షోల్డర్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 9.5 ఇంచ్. సో నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 10 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ పైన నా అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 6.5 ఇంచ్. సో దాంట్లో హాఫ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 6.5 లో హాఫ్ 3.25 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే మార్క్ చేసుకున్నామో దాంట్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి కింద మార్క్ చేసుకోవాలి. 3.25 లో హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే 2.75 దాన్ని ఇక్కడ మార్క్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ నేను డాట్ కోసం తీసుకున్నాను కదా, ఆ 1.5 ఇంచ్ మార్క్. ఇప్పుడు ఇలా ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇది మాత్రం మనం షేప్ మంచిగా రావడానికి స్ట్రైట్ గా కాకుండా ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే ఈ లైన్ పైన ఉందో నాకు 4 ఇంచ్ వచ్చింది. సేమ్ అదే 4 ఇంచ్ ఈ లైన్ పైన కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పైనకి 1 ఇంచ్ క్రాస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ చేసా కదా, అది 1 ఇంచ్ కే చేసుకోండి. తర్వాత నేను చేంజెస్ చేశాను. తర్వాత ఇలా మనం జాయిన్ చేసేసుకోవాలి. నెక్ కూడా నేను ఇక్కడ ఇలా బాక్స్ షేప్ లో మార్క్ చేసుకొని నార్మల్ యూ షేప్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం నెక్ దగ్గర ఒక డిజైన్ ఇచ్చాం కదా, కాలర్ టైప్, దానికోసం ఇక్కడ ఇలా 3 ఇంచ్ కి మార్క్ చేసుకుని కిందకి 2 ఇంచ్ కి మార్క్ చేసుకుని సేమ్ ఇలా బాక్స్ షేప్ లో ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ కి పట్టినట్టు ఒక బెల్ట్ వచ్చింది కదా కాలర్, దానికోసం ఇది ఇక్కడ ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి యూ షేప్ లో డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇది మెజర్ చేస్తున్నాను. నాకు 3.75 కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఈ కర్వ్ పైన 2 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి నేను ఇలా క్రాస్ గా దీన్ని ఈ నెక్ కి జాయిన్ చేసేస్తున్నాను. కొంచెం బ్లర్ అయింది, సారీ. ఇలా జాయిన్ చేసేసి ఈ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు ఆ నెక్ దగ్గర ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఈ పార్ట్ ని పడేయొద్దు. అది యూజ్ అవుతుంది మనకి ఆ కాలర్ కట్ చేసుకునేటప్పుడు. తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్ ని ఇలా ఆన్ ఫోల్డ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టుకొని మనం కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా స్టిక్ చేసేయాలి. ఇవన్నీ కూడా నేను గమ్ తో స్టిక్ చేసేస్తున్నా. దీనికంటే ముందు మనం ఈ మధ్యలో పీస్ ఉంది కదా కట్ చేసుకున్నాను, అది కూడా పడేయొద్దు. దాన్ని ఇలాగా ట్రేస్ చేసుకొని 1 ఇంచ్ విడ్త్ తోటి ఇలాగా నేను దీనిపైన పేపర్ పేస్టింగ్ ఉంటుంది కదా, దానిపైన ఇలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. వీటిని ఇలాంటివి 2 ప్రిపేర్ చేసుకున్నాను మనకి 2 సైడ్స్ కి. వీటిని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఐరనింగ్ చేసేసుకొని ఇలా సైడ్స్ అన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత కాలర్ కోసం ఇలా 2 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకుని నేను ఆల్రెడీ ఈ పీస్ పడేయొద్దని చెప్పాను కదా, నెక్ దగ్గర 3 ఇంచ్ కి 2 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ పీస్ ని ట్రేస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ట్రేస్ చేసుకుని ఇలా ఈ పైకి నేను స్ట్రెయిట్ గా స్ట్రెయిట్ గా డ్రా చేస్తున్నాను, స్ట్రెయిట్ లైన్ లాగా. ఇక్కడ దీనిపైన మన నెక్ రౌండ్ ని మనం మెజర్ చేసుకోవాలి. నా నెక్ రౌండ్ అయితే 14 ఇంచ్ వచ్చింది. సో దాంట్లో హాఫ్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 14/2 అంటే 7 ఇంచ్ కదా, 7 ఇంచ్ కి మార్క్ చేసుకున్నా. అండ్ ఆ లైన్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను, చూడండి. దీనికి 1 ఇంచ్ విడ్త్ తోటి ఇలా మనం కాలర్ కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ 7 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ నెక్ బెల్ట్ అనేది అక్కడ ఇలా నేను అక్కడితో స్టాప్ చేసుకుని దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనం హుక్ లా పెడతాం కదా వెనకాల, మనకి హుక్ స్టిచ్ చేయడానికి ఇంకొక పట్టి, దానికోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా. దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 1 సైడ్ మనకి హుక్ దగ్గర అవసరం లేదు కదా, ఇంకొక సైడ్ ఒక సైడ్ మాత్రమే హుక్ పట్టికి కావాలి కదా,
అది వదిలేసి వన్ సైడ్ కట్ చేసేసాను. ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకోవడానికి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇది కాలర్ రెడీ అయిపోయింది కదా! ఇలాంటివి 2 పీసెస్ మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ గమనించండి 2 పీసెస్ అనేవి ఎలా ఉన్నాయో. తర్వాత నేను గమ్‌తో స్టిక్ చేసేసాను. ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు సరిగ్గా రాదని గమ్‌తో స్టిక్ చేసేసి ఐరన్ చేసేస్తే అవి చక్కగా ఆరిపోయినాయి. తర్వాత ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. వీటిని కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మనం స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒకదానికి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేశాను చూడండి. ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసి మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఇవి సైడ్స్ అన్నీ స్టిచ్ చేసుకొని ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసుకొని ఈ మిడిల్‌ది కూడా మనం కట్ చేసేసుకోవాలి దీనికి. ఇలా కట్ చేసేసుకున్న దాన్ని మనం ఎగ్జాక్ట్‌గా ఈ షేప్‌కి ఫిట్ అయ్యేటట్టు పెట్టుకొని, ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం స్టిచ్ చేసుకొని, దీన్ని కట్స్ పెట్టేసుకొని, టర్న్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేయాలి దీనిపైన. అప్పుడు అది ఈజీగా టర్న్ అవుతుంది. టర్న్ చేసిన తర్వాత కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి దాని పైన కూడా స్టిచ్ చేసేస్తే అది పైకి లేవకుండా నీట్‌గా ఫినిషింగ్ అని ఉంటుంది. దీనిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే ఇలా 2 నేను రెడీ చేసేసుకున్నా. ఇప్పుడు దీని పైన కాలర్ కోసం నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలాంటివి 2 రెడీ చేసుకున్నాం కదా మనము. దీనికి ఒకదానికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను. ఎలా అటాచ్ చేశానో చూడండి. గమ్ మార్కింగ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా! ఒక 0.25 ఆ పేపర్ పేస్టింగ్‌కి సైడ్‌కి అలా స్టిక్ చేశాను దాన్ని. మనం నార్మల్‌గా స్టిచ్ చేస్తే అది ఎగుడు దిగుడొచ్చి నుడతలు నుడతల్లా ఉంటుంది కాబట్టి నేను గమ్ యూజ్ చేశాను. ఈ టిప్ మీకు గూడా యూజ్ అవుతుంది. మనకి ఇది స్టిచ్ చేసుకోవాలి. కానీ పైన స్టిచెస్ అనేవి కనిపించకుండా నేను గ్లూతో దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను. మనం ఒక స్టిచ్ వేసుకున్నాను. ఆ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సెపరేట్ అవ్వకుండా. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని కట్స్ పెట్టుకొని మనకెక్కడైతే తిరగదో అక్కడ కట్స్ పెట్టుకొని మొత్తం గ్లూ అప్లై చేసి ఇలా స్టిక్ చేసుకొని ఐరన్ చేసేస్తే మనకి అది మొత్తం స్టిక్ అయిపోయి ఇలా నీట్‌గా అయిపోతుంది. మనకి ఇంకా పైన స్టిచ్ అనేది మనం వేయలేదు కదా! అది నీట్‌గా ఉంటుందనమాట. ఇలా గమ్‌తో స్టిక్ చేసేసుకున్నా మొత్తం నేను. దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని, ఒకవేళ మనం మిషన్‌తో స్టిచ్ వేస్తే పైనంతా స్టిచ్ కనిపించి నీట్‌గా ఉండదసలు. ఇలా స్టిక్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని గూడా మనం మొత్తం ఫోల్డ్ చేసి ఇది కిందే ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్టిచ్ చేసేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే ఆ స్టిచెస్ అనేవి మనకి కిందుంటాయి కాబట్టి కనిపించవు. ఇలా ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఎలా ప్లేస్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ దీని లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్‌కి పెట్టుకున్నాను. ఇలా మనం ఎగ్జాక్ట్‌గా అవి పేపర్ పేస్టింగ్స్ అనేవి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని, ఆ పేపర్ పైన మనకి స్టిచ్ పడకుండా ఎగ్జాక్ట్‌గా కార్నర్‌లో పడేలాగా కట్ చేసుకొని, ఇలా కట్ చేసేసుకొని మొత్తం కట్స్ పెట్టుకోవాలి. దీన్ని మనం టర్న్ చేయాలి. ఇలా ఈజీగా టర్న్ అవ్వడం కోసం స్టిచెస్ అనేవి ఇటువైపుకు ఉండేటట్టు పెట్టుకొని, దాని పైన మనం స్టిచ్ వేసుకోవాలి. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా ఎగ్జాక్ట్‌గా లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి ఇది స్టిచ్. అప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోతుందది. ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత, మనం ఈ సైడ్స్ కూడా మనకి నీట్‌గా కనిపించాలి కదా! అందుకని దీన్ని ఇలా ఉన్నప్పుడే ఇలా ఫోల్డ్ చేసి కార్నర్‌లో ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు టర్న్ చేస్తే అక్కడ కూడా సైడ్స్ కూడా మనకి నీట్‌గా వచ్చేస్తాయి. దీన్నిలాగా ఇలాగ బయటకి టర్న్ చేసేసుకోవాలి. కట్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది. దీని కార్నర్ నీట్‌గా రావడం కోసం ఇలా నేను సిజర్‌తో ఇలా అనుకోని అది షార్ప్‌గా వచ్చిందప్పుడు. ఇలా 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కాలర్ అనేది కంప్లీట్‌గా రెడీ అయిపోతుంది. దాన్ని మన రెడీ చేసుకున్న నెక్‌కి అటాచ్ చేసేసుకోవడమే. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం టర్న్ చేసేస్తే మనకి ఆ కాలర్ అనేది నీట్‌గా రెడీ అయిపోతుంది. చూడండి మనం అలా గమ్‌తో స్టిక్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్‌లో మనకి ఏ స్టిచెస్ కనిపించకుండా నీట్‌గా ఉంది. మనం అటాచ్ చేసేటప్పుడు ఏదైతే స్టిచ్ వస్తుందో ఎడ్జ్‌కి అదొక్కటే కనిపిస్తుంది. ఇలా మిడిల్‌కి మార్క్ చేసుకున్నా ఈ కాలర్‌కి మనకి ఎగ్జాక్ట్‌గా రావడం కోసం అండ్ ఈ నెక్‌కి కూడా మనం మిడిల్‌కి మార్క్ చేసుకొని దీని లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా పెట్టుకోవాలది. కొంచెం చూసుకోండి. ఎగుడు, దిగుడు రాకుండా పెట్టుకొని, కదలకుండా పిన్స్ తోటి ఇలా సెక్యూర్ చేసుకొని, మనం ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా! దాన్ని 2 కరెక్ట్‌గా వచ్చేటట్టు ఎడ్జ్‌కి స్టిచ్ వేసేసుకోవాలి. అది నీట్‌గా ఉంటుంది దీనివల్ల.
నార్మల్‌గా ఎలా చేస్తారో తెలీదు. ఇదంతా నా ఇమాజినేషన్‌లోనే ఇలా గమ్‌తో పెడితే బావుంటుంది గదా! స్టిచ్ కనిపించదు అని నేను ఇలా ట్రై చేశాను. అంతే మన నెక్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ పైన మనము ఇది రివర్స్ చేసేసి మనం వీటికి ఇలా హెమ్మింగ్ చేసుకోవడమే అంతే. నీట్‌గా ఉంది కదా! ఈ పైన మనం నెక్‌కి హుక్ అండ్ అది కాజా పట్టి స్టిచ్ చేసుకోవడమే. అంతే. తర్వాత బాటమ్ పార్ట్ కోసం నేనిలా ఫ్యాబ్రిక్‌ని 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేశా. ఎందుకంటే నేను హాఫ్ అంబ్రెల్లా సర్కిల్ కట్ చేస్తున్నానిక్కడ. హాఫ్ అంబ్రెల్లా స్కర్ట్. దానికోసం మనకి బాటమ్ లెంత్ కావాలంటే ఫస్ట్ ఫుల్ లెంత్ డ్రెస్ మొత్తం నాది 50 ఇంచ్. దాంట్లోంచి యోక్ పార్ట్ 13 ఇంచ్ మైనస్ చేస్తే 37 ఇంచ్ వచ్చింది. దానికి మనం బాటమ్ పార్ట్‌కి హాఫ్ ఇంచ్ పైన అండ్ హాఫ్ ఇంచ్ కింద స్టిచెస్ కోసం యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తే టోటల్ 38 ఇంచ్ నా బాటమ్ లెంత్. సో, మనం ఫ్యాబ్రిక్ ఎంత ఫోల్డ్ చేసుకోవాలి అనేది ఎలా తెలుస్తదంటే, ఈ 38 ఇంచ్‌కి 11.5 యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేయాలో నేను చెప్తాను. టోటల్ 49.5 ఇంచ్ వచ్చింది కదా! దానికంటే కొంచెం ఎక్స్‌ట్రానే ఫ్యాబ్రిక్ తీసుకొని 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేయండి. అంటే యారో కనిపిస్తుంది కదా! ఆ లెంత్ మనము 49.5 కంటే కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోవాలి. నేను 50 ఇంచ్ తీసుకొని 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేశాను. అండ్ ఇక్కడ 11.5 ఇంచ్ ఎందుకు తీసుకోవాలో చెప్తాను. హాఫ్ అంబ్రెల్లా సర్కిల్ కాబట్టి 11.5 ఇంచ్ తీసుకోవాలి. దానికి టోటల్ వేస్ట్ కావాలి దానికోసము. టోటల్ వేస్ట్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, మన వేస్ట్ 28 ఇంచ్ కదా! మనం దానికి 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసాం. ఆ 2 ఇంచ్ మార్జిన్ అనేది 4 సైడ్స్ యాడ్ చేస్తాం. ఫ్రంట్ 2 సైడ్స్ అండ్ బ్యాక్ పార్ట్‌లో 2 సైడ్స్ యాడ్ చేస్తాం గదా! టోటల్ 4. సో, మన టోటల్ వేస్ట్ మార్జిన్‌తో కలిపి 36 ఇంచ్ కదా! హాఫ్ అంబ్రెల్లా సర్కిల్‌కి మన టోటల్ వేస్ట్ డివైడెడ్ బై 3.14 చేయాలి. అదే ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ అయితే టోటల్ వేస్ట్ డివైడెడ్ బై 6.14 చేయాలి. ఇక్కడ హాఫ్ అంబ్రెల్లా సర్కిల్ కాబట్టి 36 డివైడెడ్ బై 3.14 చేస్తే అప్పుడు 11.46 వచ్చింది. అంటే 11.5 ఇంచ్. ఆ 11.5 ఇంచ్‌నే మనం ఇక్కడ తీసుకొని ఇలా కర్వ్ లాగా డ్రా చేస్తాం. అర్థమైంది కదా! ఇలా 11.5 ఇంచ్‌తో ఇక్కడ మనం అలా చేస్తే మనకి పర్ఫెక్ట్ వేస్ట్ అనేది వస్తుంది. మీరు కావాలంటే మెజర్ చేసుకోవచ్చు. తర్వాత బాటమ్ లెంత్ 38 ఆల్రెడీ చేసాం కదా! అది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పైనుంచి కింద వరకు ఎంతైతే లెంత్ ఉందో నాకైతే 49.1 ఇంచ్ వచ్చింది. 5 ఇంచ్ వచ్చింది. అది మొత్తం మనం ఇలా ఈ పాయింట్ నుంచి ఇలా మొత్తం కర్వ్ లాగా మార్క్ చేసుకుంటూ సేమ్ లెంత్ తోటి ఈ అంబ్రెల్లా మొత్తం పార్ట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది కదా! అక్కడ జాయింట్ వస్తుంది. అది స్టిచ్ చేయడం మాక్సిమం అందరికీ తెలుసు కదా! ఫస్ట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు రిమైనింగ్ కట్ చేయండి. ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఈ ప్లేస్‌లో వేసుకొని జాయిన్ చేసుకుంటున్నా. అంతే ఈ వీడియో అండ్ రిమైనింగ్ స్టిచ్చింగ్ అంతా అందరికీ తెలిసిందే కదా! ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.